కంప్లీట్గా డ్యామేజ్ అంతా బ్లాక్ త్రిప్స్తోనే డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు దీనికి ఒక దశ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు ఎగ్, లార్వా, ప్యూపా, మళ్ళా అడల్ట్, ఇదొక స్టేజ్, ఇదొక సైకిల్, లైఫ్ సైకిల్. సో ఈ లైఫ్ సైకిల్లో బ్లాక్ త్రిప్స్ వచ్చేసరికి 2 ఉంటుంది అనమాట. ఎగ్ తర్వాత లార్వా వస్తుంది. లార్వాలోనే 2 దశలు ఉంటాయి, ఇన్స్టార్ 1, ఇన్స్టార్ 2. దానిలో పీపా ఉంటుంది. పీపాలో కూడా 2 ఉంటుంది, పీపా 1, పీపా 2. అందువల్ల దీని లైఫ్ సైకిల్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది పూత దశలో. ఇప్పుడు ఇన్స్టార్ 1 అంటే లార్వా గుడ్డు దశ నుంచి వచ్చే మొదటి దశ కూడా బాగా సీరియస్ గానే డ్యామేజ్ చేస్తుంది. ఇది బ్లాక్ గా ఉండేదేమో అడల్ట్. ఇది ఇంకోటి సన్నగా మనకు బ్రౌన్ కలర్ లో ఉంది, అది ఎర్రనల్లి కాదు. అది ఎర్రనల్లి అనుకుంటున్నారు, అది ఎర్రనల్లి కాదు. అదేంటంటే ఇన్స్టార్ 1 అంటే గుడ్డు నుంచి నెక్స్ట్ స్టేజ్ అనమాట. మా దగ్గరకు వచ్చేసరికి బాగా డ్యామేజ్ అవుతుంది. ఒకటి కెమికల్స్ అన్ని కొట్టుకొని 2-3 సార్లు కెమికల్ స్ప్రే చేసుకొని మన దగ్గర కంపెనీకి వస్తున్నారు. ఆల్మోస్ట్ ఫుల్ టాక్సిక్ అయిపోయింది. కెమికల్స్, బయోలు అన్ని కొట్టేసి వస్తున్నారు. కానీ కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. మీకు పెస్ట్ అనేది బ్లాక్ త్రిప్స్ కానీ, పురుగు కానీ, దోమ కానీ కంట్రోల్ అవుతుంది. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే దిగుబడులు కూడా చూడాలి. ఈ కెమికల్ కొట్టిన తర్వాత మనకు గ్రోత్ వస్తుందా లేదా, మళ్ళీ అదేవిధంగా మనకు లేతగా, మనకు గ్రీనిష్గా, బాగా ముదురు లేకుండా మంచిగా వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. వాయు యంత్ర కాంబినేషన్ టచ్ చేసినామంటే ఒక 3-4 స్ప్రేలు చేసుకోండి. మధ్యలో మీకు ఏమైనా కావాలంటే ఒక స్ప్రే చేసుకోండి, కెమికల్ 2 సార్లు చేసుకోండి. మళ్ళీ వాయు యంత్ర కాంబినేషన్ టచ్ చేస్తే 3 సార్లు కంటిన్యూ చేసుకుంటే మనకు ఒక క్రాప్ సెట్ అవుతుంది.